వాళ్ళ వీక్నెస్. అంటే ఎవరైనా సరే హిందువులన్నా, ముస్లింస్ అన్నా, క్రిస్టియన్స్ అన్నా వాళ్ళ గ్రంథాలే. అంతే కదా సార్. మనం వాళ్ళ గ్రంథాలను టార్గెట్ చేయాలి తప్ప మనుషులను టార్గెట్ చేయకూడదు. ఎందుకంటే సార్ మనం వాళ్ళ ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు రాళ్ళని రప్పని పూజిస్తారంటే మీరు హట్ అవరా సార్? కానీ మీ గ్రంథంలో పలానా ఉంది అని చెప్పనుకో మీరు ఒకసారి ఆలోచిస్తారు. అవును నా గ్రంథంలో ఇలా ఉంది, సో నేను ఇలా చెయ్యాలని ఆలోచిస్తారు. అలాగే వాళ్ళకి చెప్పుకుంటే ఎలాగంటే సార్ చిరాగ్గా ఉంది, మసీదులోకి వెళ్ళి వచ్చినట్టు ఉంది అని చెప్తే నేనైతే చాలా హట్ అయ్యాను సార్. నాకులాగే చాలా మంది సహోదరులు కూడా హట్ అయ్యారు. మీరు ఏం చేయాలంటే సార్, ఒకవేళ మీకు ఖురాన్లో అయినా తప్పు కనబడింది అనుకో, ఇదిగోరా బాబు మీ ఖురాన్లో ఇలా రాస్తుంది, మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పండి సార్. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, మారడానికి ప్రయత్నిస్తారు కూడా. కానీ మీరు ఒక ముస్లిం పట్టుకొని ఒకసారి నాది కంప్లీట్ అవ్వనండి సార్, నాది కంప్లీట్ అయిపోయింది. మీరు ఒక ముస్లిం పట్టుకొని తొరకలు లేదంటే ఇలా ఈ రకంగా చెప్పడం అది సమంజసం కాదు సార్. అంటే మంచి పద్ధతి కాదు అని నా అభిప్రాయం సార్. ఇంకోటి ఏంటంటే మీరు మసీద్